నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథాశ్రమంలో అన్నగాం చెందిన శ్రీ చందు రంగారావు గారు, శ్రీమతి చందు విజయలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మహోత్సవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి శ్రీ చందు రంగారావు గారి, శ్రీమతి చందు విజయలక్ష్మి గారి అల్లుడు శ్రీ కోన ఉదయ్ శంకర్ గారి జన్మదిన శుభ సందర్భంగా అన్నగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ కోన ఉదయ్ శంకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మనజుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వడం మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన గడపని కోరుకుంటూ విషయం ఎనిమోర్ హ్యాపీ సోదరి శ్రీ కోన ఉదయ్ శంకర్ గారు మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, అత్తయ్య గారి ఆశీస్సులు, మామయ్య గారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులందరి తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమం తరఫున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ కోన ఉదయ్ శంకర్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ కోన ఉదయ్ శంకర్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే ఉదయ్ శంకర్ సార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ చందు రంగారావు గారికి, శ్రీమతి చందు విజయలక్ష్మి గారికి, శ్రీ నాగ విజయ్ భార్గవ్ గారికి, మోనికా గారికి, శ్రీమతి రాజరాజేశ్వరి గారికి, శ్రీ కోన ఉదయ్ శంకర్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధించే శక్తి ఆ భగవంతునికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడతగిన ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ మీకు అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి చందు విజయలక్ష్మి గారికి, శ్రీమతి మోనికా గారికి, శ్రీమతి రాజరాజేశ్వరి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులను మీకు గెలవాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందాలను కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక ధనం తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ చందు రంగారావు గారు, శ్రీమతి చందు విజయలక్ష్మి గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తాం. అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్, వాటర్ మిలన్, అలాగే స్వీట్ లడ్డు, అలాగే రైస్, అలాగే చోలే మసాలా, అలాగే దొండకాయ మసాలా కర్రీ, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. నేనైతే